హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగానే ఉన్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి తలుపులమ్మ లోవా విశేషాలన్నమాట. ఈ వీడియో చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ కూడా ఇవ్వండి. అన్నవరం దర్శించుకున్నాక లోవకి స్టార్ట్ అయ్యాము. లోవకు రీచ్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే కోళ్ళను అమ్ముతారు అక్కడే 2 కోళ్ళను కొని తీసుకువెళ్ళాము. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ 6 వరకే ఓపెన్ ఉంటుంది. ఆఫ్టర్ 6 o'clock గుడిని క్లోజ్ చేసేస్తారు. భక్తులు పెట్టిన నైవేద్యాలను అమ్మవారు 6 తర్వాత వచ్చి స్వీకరిస్తారనమాట. అందుకోసం తలుపులను మూసేస్తారు. అందుకే ఈ అమ్మవారు తలుపులమ్మ. చిన్నప్పుడైతే చాలా కథలే విన్నాము, చాలా భయం వేసేది. అప్పటి సీరియల్స్లో కూడా అలాగే ఉండేది. మర్మదేశం అలాంటివే అలా ఊహించుకునేదాన్ని అనమాట. దగ్గర అయినా నేను ఇంతవరకు రానే లేదు లోవకు. ఇప్పుడు అమ్మవారు అనుగ్రహించారు కాబట్టే రాగలిగాను. ఇక్కడకు వచ్చిన వాళ్ళంతా అమ్మవారికి కోడిని చూపించి ఇక్కడే వండుకొని నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. వండుకోవడానికి మనకు కావాల్సిన సామాగ్రి అన్నీ దొరుకుతాయి. వండే వాళ్ళు కూడా దొరుకుతారు. మనమైనా వంట చేసుకోవచ్చు. ఇంకా షెల్టర్స్ కూడా ఉంటాయి. వాటికి రెంట్ అది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత పాకల్లో వంట చేసుకొని తినడమే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు లోవకు రాకుండా ఉంటే ఈసారి లోవ ట్రిప్కు ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. గుడి వచ్చేసి కొండ మీద ఉంటుంది. ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నట్టుంది. మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఆ రోజు సండే కూడా అవ్వడంతో చాలా రష్గా ఉంది. మనతో పాటు తెచ్చుకున్న కోళ్ళను ఇంతకుముందు అయితే పైకి తీసుకువెళ్ళి అమ్మవారికి చూపించేవారంట. ఇప్పుడు అలా చేయకూడదు, జనం ఎక్కువ అయ్యారు కదా. అందుకని మేము మాత్రమే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము. చాలామంది అయితే వినట్లేదు, కొందరు అలానే పట్టుకొచ్చేస్తున్నారు. అక్కడ వాళ్ళు తీసుకురాకూడదు అంటున్నారు. ఇదిగో పైకి తీసుకెళ్ళాలంట. అమ్మవారికి ఇచ్చేయాలి. పదండి మాహి. మెట్లు ఎక్కుకుంటూ క్యూ లైన్లో నుంచొని లాస్ట్కి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాము. తీసుకువెళ్ళిన కొబ్బరికాయలను కిందే కొట్టేయాలి. అలాగే పసుపు, కుంకుమ, పూలు, అగరబత్తీలు అన్నిటినీ గుడి బయటే గోడల మధ్య గూడుల్లో వేస్తున్నారు. మేము అలాగే చేశాము. అమ్మవారిని చూపిద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు, జనం ఎక్కువగా ఉన్నారు. ఇంకా అక్కడ వాళ్ళు వద్దన్నారు. ఇంకా దర్శనం అయిన తర్వాత పులిహోర, రవ్వ లడ్డు ప్రసాదం తీసుకొని చక్కగా కూర్చొని తిన్నాము. ఇంకా బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత కోళ్ళను గుడికి చూపించాము. తర్వాత అక్కడ షెల్టర్స్ ఉంటాయి. పెద్ద మామిడి తోటలా ఉంటుంది అదంతా. తాటాకు పాకలు, షెడ్లు, ఇంకా ఏంటవి రేకుల షెడ్లు, ఇంకా ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. ఇంకా పాకల దగ్గరే వంట చేసుకొని తింటూ ఉంటే అదేదో వనభోజనాలకు వచ్చినట్లు ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. మాహి తినమ్మా. అదా మాహి నడే.
ఇక్కడ నుంచి స్మెల్ బాగానే వస్తుందిలే, ఉడికిన చికెన్ స్మెల్. ఇదే మన పాక. అచ్చా, సరేలే, ఎప్పుడొచ్చినా మారిపోతూ ఉంటాయి కదా, తెలీదు. తీస్తాను. మాహిని పట్టుకో, మాహి చూడు. అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. అలా ఎన్నుకోండి. ఒరే, ఈ రొయ్యలు రా. వస్తుంది కదా. అబ్బా, రొయ్యలు రొయ్యలు బలం, రొయ్యలు బలం కాదు, రొయ్యలు. కాశీ కాశీ ఏ పాట? ఈ పాట అంటున్నారా? చూడవాలా ఈ పాట? గుడి నుంచి కిందకు వచ్చాక అదంతా పెద్ద మామిడి తోటలా ఉంది. అక్కడ వరుసగా పాకలు, షెడ్డులు ఇంకా చాలా ఉన్నాయి. అలాగా మనకు కావాల్సిన దగ్గర మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. సరదాగా పిక్నిక్ స్పాట్కి వచ్చినట్లుగా ఉంది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు అయితే రొయ్యలు తెచ్చుకొని వాటిని ఫ్రై చేయించుకుంటున్నారు, డ్యాన్స్ చేసుకుంటున్నారు, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ మేమే వండుకుందాం అనుకున్నాం, కానీ వంట చేయడానికి మాట్లాడేసుకున్నాము. బాగా చేశారు. ఇంకా పాకను సెలెక్ట్ చేసుకొని శుభ్రం చేయించి తెచ్చుకున్న బెడ్షీట్లను వేసి రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా వంటకి పురమాయించేసాం కాబట్టి వంట చేసేవాళ్ళు వంట చేసుకుంటున్నారు. అబ్బా, చల్లగా బాగుంది. పాకావో పాకా రా, ఊడుస్తారులా. అదే బాగున్నట్టుంది. హాయ్ హాషు. హాషు, హాయ్ మాహి. హాయ్ గుడ్డి. హాయ్ హాయ్. ఈసన్ ఎదురు పాక వాళ్ళంతా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి తెగ డ్యాన్సులు చేసేస్తున్నారు. ఇక్కడ ఊరి వాళ్ళే ఈ పాకలు అన్నీ వేసి రెంట్కి ఇచ్చి వంట చేసేవాళ్ళు వంట చేసుకొని వచ్చే ఆదాయమే వాళ్ళ జీవనాధారం అంట. ఇంకా వంట చేసే ఆవిడ రోజుకి దగ్గర 8,000 అన్నా సంపాదిస్తుందంట. మాది 6వ వంట అంట. ఒక వంటకి 1,000 రూపాయలు తీసుకుంటుందంట. అంటే ఇందులోనే పాక రెంట్ కూడా ఉంటుంది. చూడండి, బాగుంది కదా. మేమైతే ఒకటి ఫ్రై చేయించాము, ఇంకొకటి ఇగురు చేసిందనమాట. వైట్ రైస్లోకి కలుపుకొని తినడానికి బాగుంటుందని. ఫ్రై అయితే అలా మామూలు కూర్చొని తిందామని అనుకున్నాము. అది రసం పెట్టుకున్నారు వాళ్ళు ఎవరికో.
రారా అవును కర్రలు అన్నారు కదా. ఏమరా సంథింగ్ 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 ఏంటి పెరుగా పులుసు శనక్కాయలు మసాలా బఠానీ శనక్కాయలు ఏ శనక్కాయలు దింపు కదా దింపు తోటు శనక్కాయలు మసాలా వద్దు ఇంకా ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి మొక్కుకున్న వాళ్ళే అనే కాకుండా మామూలుగా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చక్కగా వాళ్ళకి నచ్చిన వంటలు చేయించుకొని చక్కగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కర్రల మీద వండించుకుందాం అనుకుంటే గ్యాస్ మీద వంట చేసేసారు. సరేలే అని అనుకున్నాం. కర్రల మీద అయితే బాగుంటుంది కదా టేస్ట్ అనేది అనుకున్నాం, కానీ వాళ్ళు ఇంకా గ్యాస్ మీద వండేసారనమాట. చాలా బాగుంది ఈ ప్లేసు. ఈ లోవ వచ్చేసి అన్నవరానికి తునికి మధ్యలో ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడికి రాకుండా ఉంటే తప్పకుండా రావాల్సిన ప్లేస్ అన్నమాట. ఇంకా భోజనాలు అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కాకినాడకి బయలుదేరేసాము. వంట చేసిన ఆవిడ కూడా మమ్మల్ని చక్కగా వచ్చి కార్ దాకా వచ్చి సాగనంపింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.